హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ బీట్రూట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ఇడ్లీ పిండిని బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అలానే ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసి, అలానే ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ చేసుకోవచ్చు. అలానే ఇలాగ తురుముకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇడ్లీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. అండ్ చక్కగా బీట్రూట్ అండ్ సాల్ట్ మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకొని, ఇప్పుడు ఇడ్లీ వేసుకునే ప్లేట్స్ తీసుకొని చక్కగా ముందుగా వాటర్లో వాష్ చేసుకోండి ప్లేట్స్. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండి మిశ్రమాన్ని ఇలా ఫిల్ చేసి, ఇప్పుడు ఇడ్లీ పాత్రలో చక్కగా ఇలా కుక్ చేసుకుంటాం కదా, ఒక బాండీ పెట్టుని బాండీలో అడుగున కొంచెం వాటర్ యాడ్ చేసి చక్కగా ఇడ్లీ ఇలా ఫిల్ చేసిన వాటిని ప్లేట్స్ని ఒక 10 minutes కుక్ చేస్తే సరిపోతుంది లో ఫ్లేమ్లో. చక్కగా వేడి ఇడ్లీ ఇస్ రెడీ. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చక్కగా బీట్రూట్ని తురుముకొని ఇడ్లీ పిండిలో మిక్స్ చేసుకుని ఇలా వేసుకున్నాం కదా, చక్కగా ఇలా చాలా అందంగా వస్తాయి ఇడ్లీలు. చూడటానికి బాగుంటుంది, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఆరోగ్యం కూడా చాలా మంచిది. చక్కగా ఎర్లీ మార్నింగ్ వేడి ఇడ్లీ ఇలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. చక్కగా బీట్రూట్ అనే కాదు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షన్. లేదు క్యారెట్ ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి.